మీరు మీ వెల్త్ గోల్ పెట్టుకుని దాన్ని చేసి అలసిపోయారా? ఆ వెల్త్ గోల్ ఎలా రీచ్ అవ్వాలో అర్థం కావట్లేదా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. హలో ఎవ్రీవన్, నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసరికి వెల్త్ గోల్ ఆర్ ఎనీ గోల్ స్మూత్‌గాను, ఫాస్ట్‌గాను ఎలా రీచ్ అవ్వాలి? వెల్త్ గోల్ స్మూత్‌గాను, ఫాస్ట్‌గా రీచ్ అవ్వాలి అంటున్నాడు ఏంటి అని అనుకోవచ్చు మీరు. సో, దానికి హ్యాక్ ఏంటంటే గనక మనం టన్నెల్ వ్యూలో చూడడం మానేస్తే గనక మనకి ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ ఓపెన్ అప్ అవుతాయండి. ఆ ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ ఓపెన్ అప్ అయినప్పుడు మనం మనకున్న టైం అండ్ మనీ అండ్ అదర్ స్కిల్స్ యూజ్ చేసుకొని ఫాస్ట్‌గా మన గోల్ రీచ్ అవ్వచ్చు. ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే గనక ఒక వర్కింగ్ ఎంప్లాయీ ఉన్నాడండి. వర్కింగ్ ఎంప్లాయీకి సాలరీ 1.5 లాక్ వస్తది. తనకు మహా అయితే సేవింగ్స్ 40,000 చేయగలడు నెలకి. ఆ 40,000 సేవింగ్స్‌ని ఇన్వెస్ట్ చేయగలడు మహా అయితే. సో, ఆ 40,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే గనక 10 ఇయర్స్ టైమ్‌లో మహా అయితే ఒక 50 లాక్స్ టు 1 క్రోర్ వెల్త్ క్రియేట్ చేయొచ్చు. అట్లా కాకుండా అంటే నేను రియల్ ఎస్టేట్ ఆర్ స్టాక్ మార్కెట్ అలా చెప్తున్నానండి. అలా కాకుండా దాన్ని 5 క్రోర్స్ ఎలా చేయాలి అంటే గనక దాని మీదే డిపెండ్ అయితే అవ్వదు. మనం దాన్ని ఇన్వెస్ట్ చేసి దాని మహాన దాన్ని పని చేసుకొనిస్తూ అప్పుడప్పుడు రివ్యూ చేసుకుంటూ మిగిలిన మిగిలిన టైంలో మనకి అంటే మనకున్న వీకెండ్స్ ఆర్ మనకున్న కాంటాక్ట్స్, మనకున్న స్కిల్స్ యూజ్ చేసుకొని ఆ నెట్‌వర్త్ బిల్డ్ చేసుకోవడానికి చూడాలండి. ఓకే. సో, నా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక వర్కింగ్ ఎంప్లాయీ. నేను నాకున్న స్కిల్స్ పెంచుకొని కూడా ఆ 5 క్రోర్స్ ఈజీగా రీచ్ అవ్వచ్చు. నాకున్న స్కిల్స్ పెంచుకొని బెటర్ ప్యాకేజ్‌కెళ్ళొచ్చు. ఆర్ నాకున్న స్కిల్స్ పెంచుకొని బెటర్ కన్సల్టెంట్‌గా అలా అవ్వచ్చు. ఐటీ కన్సల్టెంట్ కూడా అవ్వచ్చు. అంటే ఫ్రీలాన్సర్‌గా కూడా వర్క్ చేయొచ్చు. అప్పుడు అక్కడ ఫాస్ట్‌గా అచీవ్ చేయొచ్చు. లేదంటే గనక నాకున్న స్కిల్స్ నేను అప్‌గ్రేడ్ చేసుకొని నేను ఒక ఐటీ కంపెనీ కూడా పెట్టొచ్చు. అప్పుడు స్కేల్ అప్ అవ్వడం వల్ల మనీ ఇంకా ఫాస్ట్‌గా రీచ్ అవ్వచ్చు. ఇదొక పద్ధతి. లేదంటే గనక మనకున్న ప్యాషన్ ఏంటో తెలుసుకొని, ప్యాషన్ ఎలా తెలుసుకోవాలనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఒక ప్రాంప్ట్ పెడతాను. అది చూసి మీరు మీ ప్యాషన్ తెలుసుకోవచ్చు. అండ్ దాంట్లో కొన్ని క్వెషన్స్ అడుగుతదండి. అది క్వెషన్స్ అన్ని మీరు ఓపికగా ఆన్సర్ చేస్తే గనక మీ ప్యాషన్ మీకు ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చాలా అవసరం ఏఐ వరల్డ్‌లో. మొన్న జోహో ఫౌండర్ కూడా చెప్పారు. డెవలపర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఆల్టర్‌నేటివ్ కెరియర్స్ ఎతుక్కోమని. అందుకని గూడా ఇది చాలా సీరియస్‌గా తీసుకోండి. అండ్ ఓకే. కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మీ ప్యాషన్ తెలుసుకున్నారు. మీ ప్యాషన్ సపోజ్ రియల్ ఎస్టేట్ అని వచ్చిందనుకుందాం. రియల్ ఎస్టేట్‌లో నేనేం చేయగలను హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో? నాకున్న స్కిల్స్ యూజ్ చేసుకొని. ఆ స్కిల్స్ యూజ్ చేసుకొని ఏం చేయగలనో చూసుకొని దాని మీద మనం ఇన్వెస్ట్ చేయాలండి. అంటే సపోజు నేను ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఏం చేయగలనని తెలుసుకున్నాను. తర్వాత నేను నెట్వర్కింగ్ ఈవెంట్స్ అటెండ్ అవ్వడం, తర్వాత వర్క్‌షాప్స్ అటెండ్ అవ్వడం, తర్వాత ఎక్కడన్నా గానీ అట్లాంటి మీటింగ్స్ ఉన్నప్పుడు వెళ్ళి అటెండ్ అవ్వడం. ఇవన్నీ ఆన్‌లైన్‌లోనో, ఆఫ్‌లైన్‌లోనో మనకు తెలుస్తాయండి. అలా చేయడం వల్ల మనకి అక్కడ పరిచయాలవుతాయి. మనకు ఆపర్చునిటీస్ ఆటోమేటిక్‌గా వస్తాయండి. సో, అదండి టాపిక్కు. సో, ఎప్పుడైతే మనం టనల్ వ్యూ నుంచి బయటకొస్తామో మనకి ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ ఓపెన్ అప్ అవుతాయి. మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంటే మనకి డబ్బులు తీసుకురావాలి ఆర్ మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో అదే 100,00,00,000 అవ్వాలంటే చాలా కష్టమండి. అంటే నేను కూడా కొన్ని ఇన్వెస్ట్ చేసి అవే పెరుగుతాయి గదా అని నేను దాన్ని అలా నా టైమ్ అండ్ ఆహ్, ఎఫర్ట్ వేస్ట్ చేసుకొని అలా వెయిట్ చేస్తూ ఉండేవాడిని. అట్లా గాకుండా లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో నేను రియలైజ్ అయింది ఏంటంటే గనుక ఓ వర్క్‌షాప్‌కెళ్ళినప్పుడు బీ ఓపెన్ టు ద ఇన్ఫినిట్ ఆపర్చునిటీస్ అండ్ పాసిబిలిటీస్. సో, అది మీకు షేర్ చేయాలని అనుకున్నాను. ఓకే. ఇఫ్ యూ రెసొనేట్ విత్ దిస్ కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.